గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మరి నవంబర్ 25 సోమవారం. ఈనాటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష దశమి రాత్రి 1:26 వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం రాత్రి 2:30 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 8:12 నుంచి 9:57 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 6:44 నుంచి 8:29 వరకు ఉన్నాయి. మరి ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:09 నుంచి 12:53 వరకు, పునః 2:22 నుంచి 3:06 వరకు. విజయవాడకు సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 5:25 వరకు. ఈనాటి గ్రహచారాన్ని మనం చూస్తే ఈ రోజున 25వ తారీఖు నాడు శని మరి ఆయన కుంభంలో ఉన్నారు, రాహు మీనంలో ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు కర్కాటకంలో ఉన్నారు, చంద్రుడు సింహంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, రవి బుధులిద్దరూ కూడా మరి వృశ్చికంలో ఉన్నారు, శుక్రుడు ధనస్సులో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. అందులో మరి ముందు అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేస్తే ఈనాడు పైగా కార్తీక సోమవారాలు ఈ సంవత్సరానికి సంబంధించి చివరి సోమవారం కాబట్టి అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఒక్కసారి ఆలోచించండి. నదీ స్నానం చేయడం, అలాగే శివారాధన చేయడం, హరిహరులను అర్చించడం కార్తీక మాసం చాలా విశేషమైన రోజు. అటువంటి అవకాశం మళ్ళీ సోమవారాల్లో ఇంకా విశేషం ఇవాళ అయిపోతుంది. తర్వాత ఇంకా ఏకాదశి, అలాగే త్రయోదశి ప్రదోషం, అలాగే మహాశివరాత్రి ఇంకా 3 మిగిలిన్నాయి. అందరినీ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారరీత్యా ఈ రోజంతా కూడా పనులన్నీ కూడా సజావుగా సక్రమంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ వ్యవహారాలన్నీ కూడా చాలా చక్కగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి చక్కటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళకి లాభదాయకమైన ఫలితాలు బాగా ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబం, ఉద్యోగం రెండూ కూడా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్యం కూడా బాగుంటాయి. కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి అనుకోని లాభదాయకమైన ఫలితాలతో సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. ప్రతి వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా లాభాలు అందుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైన ప్రణాళికలు చేస్తారు. మీకు అన్ని విధాలు కూడా కాలం కలిసి వస్తూ ఉంటుంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, ఫైనాన్స్ వ్యాపారులు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు, కోర్టు వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు అందరికీ కూడా పనులు ఇవాళ వేగంగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అందరూ బాగా సహకరించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఈ రోజున కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా వేగంగా నడవడం, అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉండడం, ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా సశాస్త్రీయంగా సజావుగా నడిచే అవకాశం ఉంది. అలాగే మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే లక్షణాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత మిథున రాశి. ఈరోజు మిథున రాశి వాళ్ళకి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మరి అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉండే అవకాశం ఉంది. మరి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, మరి కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేని జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మిగతా భాషణ ఓర్పు నేర్పుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహకారం అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఈ రోజున ప్రతి ప్రణాళికని కూడా బాగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాల్లో
ధన వ్యయం, అందరితోనూ కూడా కలహాలు, భక్తి కార్యక్రమాలకి శ్రీకారం పెట్టి మధ్యలో ఆగిపోవడాలు, ఏదో తెలియని ఆటంకాలు ఇవన్నీ కూడా నడిచే అవకాశం కేవలం పునరుసు నక్షత్రాల విషయంలోనే బాగా కనబడుతోంది. కర్కాటక రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతారు. అలాగే మంచి జీవితం గడుపుతూ మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఇవాళ కలెక్షన్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా మీకు కలహాలు వస్తాయి అనుకున్నటువంటి అంశాల్లో కూడా కలహాలు లేకుండా కలెక్షన్ చేసే అవకాశం ఉంది. ఇవాళ అన్నీ కూడా సమస్యలు ముందుగా ఎక్స్పెక్ట్ చేసి ఆ సమస్యలు వస్తున్న కార్యక్రమాలను సరి చేసుకుంటూ ఆనందంగా ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాల్లో సానుకూలత ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ సమస్యలను దూరంగా పెడతారు. ఉద్యోగంలో మీకు కావాల్సినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ రోజున చాలా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఈ కర్కాటక రాసినటువంటి షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు మాత్రం కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. సింహరాశి. అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంతో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ శని బాగాలేని సందర్భంగా మీకు పనులు ఆలస్యం అవుతాయి. శరీరం కొంచెం ఇబ్బందికరమైన ఘటనలకు దగ్గరికి వెళ్తున్నట్టుగా భావన కలుగుతూ ఉంటుంది. అయితే అన్నిట్లోనూ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్తే బాగుంటుంది. ఆ తర్వాత మఘ నక్షత్రం వాళ్ళకి కొన్నాళ్ళ పాటు లోకల్ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏం చూడకుండా మీరు గ్లోబల్ వైడ్ ప్లానింగ్ చేసుకుని మంచి వ్యాపారాలకు కనుక ఇప్పుడు కనుక ప్రణాళికలు చేస్తే వాటికి సంబంధించి పనులని కూడా వేగంగా నడిచే అవకాశం కనబడుతోంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా 2 సంవత్సరాల పాటు, ఇంకా సంవత్సరాల పాటు గురువు ఇబ్బంది పెట్టకుండా ఉండడం కారణంగా ఈ ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా తెలివిగా, ఓర్పుగా ప్రవర్తిస్తూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు బాగా వచ్చే అవకాశం ఉంది. మఘ నక్షత్రం వాళ్ళకి పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు వింటారు, తద్వారా సుఖంగా ఉంటారు. ఉబ్బా నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళు ఎక్కడ ఏ పని చేసినా కానీ చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఆటంకాలు ఉంటాయి. అభివృద్ధి పథం వైపు వెళ్ళడానికి ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. ఆ తర్వాత మరి ఇక్కడ కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ముందు చేయాల్సిన పనులు తర్వాత నడుస్తూ ఉంటాయి, తర్వాత చేయాల్సిన పనులు ముందుగా వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని మీకు వచ్చే ఇంటిమేషన్స్ మూలంగా మీరు కంగారు పడిపోయి ఎప్పుడెప్పుడు ఏం చేయాలో కూడా మీ డైలీ టైం టేబుల్ షెడ్యూల్ మొత్తం అంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఉన్నటువంటి పిల్లలు అక్కర్లేని అంశాలన్నింటినీ కూడా అడుగుతూ ఉంటారు. వాటికి సమాధానం చెప్పేసరికి మీకు కొంచెం సమస్యలు బాగా వచ్చే అవకాశం వస్తున్నది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీకు కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంటుంది. వాటన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా కనబడుతున్నాయి. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సజావుగా నడిచే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళ టైం టేబుల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకు కూడా ఈ రోజున టైం టేబుల్ డిస్టర్బెన్స్ మూలంగా వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి. చాలా కూలంకషంగా పరిశీలించి పనుల మీద నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు ధోరణి తగ్గించాలి. దూర ప్రాంత ప్రయాణాలు సాధారణంగా ఆపేసుకుంటే బాగుంటుందని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయండి. తద్వారా మీరు చాలా లాభదాయకంగా కార్యక్రమాలను పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ మరి ఈ గ్రహచారం నడుస్తున్న తీరు, మరి దాన్ని గమనించి ముందుకు వెళ్తున్న తీరు రెండింటిని చూస్తే ఇక్కడ తొందరపాటు ధోరణి అనేది లేకుండా ఉంటే కనుక
చాలా లాభాలు అందుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలు సాధించుకోవడం కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలతో కాలక్షేపం జరిగిపోతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఏ పని ప్రారంభిస్తే ఆ పని మధ్యస్థంగా ఆగిపోయి కొంచెం చికాకును సృష్టించేదిగా కనబడుతుంది. తర్వాత వృశ్చిక రాశి. అద్భుతమైన రోజు ఈరోజు. వృశ్చిక రాశి వాళ్ళు జనరల్గా చాలా తెలివిగా ఓర్పుగా మీరు పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా చాలా బాగా నడిచే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా బాగా ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు బాగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మరొక ముఖ్య సూచన ఏంటంటే అన్ని పనులు కూడా స్వయంగా చూసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందని చెప్పి సూచిస్తున్నాం. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సభ్యులకు ప్రోత్సాహం చాలా బాగుంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. పునర్వసు 1వ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రయాణ విషయాల్లో కొంచెం అసౌకర్యాలు ఏర్పడి చికాకులు వచ్చే అవకాశం ఉంది. ధనురాశి. ఈ రోజున కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. భయము, ఆందోళన పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవడం మూలంగా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. అది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ, సంఘంలో మీకు గౌరవం, మర్యాద అన్నీ బాగా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ రాశి వాళ్ళు చాలా ఉత్తమమైన ప్రదేశానికి కూడా వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంటుంది. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చిన్న ఆటంకాలు ఉంటాయి. వాటిని ఆపివేసుకోవడం మంచిది. ఇవాళ అవకాశాన్ని పురస్కరించుకునే భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటూ ఉంటారు. వాటిల్లో ఎక్కువ కాలక్షేపం చేయడం మంచిది. శుభ కార్యక్రమాల నిమిత్తంగా మీరు బంధువుల్ని, మిత్రులను కలుసుకునే అవకాశం వస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో దూకుడుతనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాళ్ళ ఆర్థిక లావాదేవీలు చాలా బాగుండడంతో సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి. ఒక అద్భుతమైన రోజు అండి కుంభరాశి వాళ్ళకి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళు ఇవాళ అన్ని విషయాలను కూడా కుటుంబ సభ్యులకు సహకారంతో ఎన్నో విజయాలు సాధిస్తారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీనరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. మరి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కడా కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాళ్ళ కార్యక్రమాలు సజావుగా సకాలంలో పూర్తవడంతో చాలా అద్భుతమైనటువంటి కాలక్షేపం జరుగుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.